హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లెసన్ ఒకటి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో వస్తుంది ఈ ఇయర్ మాత్రమే. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్కి బ్లూ ప్రింట్ అంతా చేంజ్ చేశారు. ఆ బ్లూ ప్రింట్లో థర్మోడైనమిక్స్ అనే లెసన్లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వట్లేదు. ఈ ఇయర్ మాత్రం ఓన్లీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కంప్లీట్గా బ్లూ ప్రింట్ కూడా వచ్చింది. ఆ వీడియో కూడా మీకు చేశాను, చూడండి. సో ఇప్పుడు మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే లెసన్లో నుంచి ఓవరాల్గా 12 మార్క్స్ వస్తున్నాయి. ఒకటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్స్లో ఎలా ఉంటుందంటే ఓవరాల్గా 8 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్ వస్తున్నాయి అందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుండే, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుండే. కానీ ఓన్లీ ఇప్పుడు కమింగ్ ఎగ్జామ్స్ కోసం మాత్రం అలా ప్రిపేర్ చేశారు. సో యాక్చువల్గా అయితే థర్మల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ మనకు థర్మల్ డైనమిక్స్ నుంచి ఇచ్చేవాళ్ళు. సో కాబట్టి ఈ ఇయర్ మాత్రం ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ రిమైనింగ్ వర్క్ పవర్ ఎనర్జీలోకి వెళ్ళి ఒకటి 2 వస్తున్నాయి అండ్ ఆసిలేషన్స్లోకి వెళ్ళి ఒకటి. ఓవరాల్గా 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటాయని చూడండి. సో ఈరోజు మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి, ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ ఏంటి అనేది కూడా చూద్దాం. అంటే కంప్లీట్గా 12 మార్క్స్ వచ్చేలా డిస్కషన్ చేద్దాం ఈ వీడియో, ఓకేనా? కంప్లీట్గా చూడండి. డెఫినెట్గా మీకు క్వశ్చన్స్కు ఆన్సర్ చాలా షార్ట్కట్ వేలో చెప్పడం జరుగుతుంది. ఇది ప్రిపేర్ అయ్యి మీరు రాస్తే సరిపోతుంది. డెఫినెట్గా యూ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఈ క్వశ్చన్ ఆన్సర్స్కి, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే లెసన్లో నుంచి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇందులో నుంచి మనకేంటి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్, టోటల్గా 12 మార్క్స్ వస్తుంది. సో ఈ 12 మార్క్స్ వచ్చే ఈ క్వశ్చన్లోకి వెళ్ళి ఈ ఓవరాల్గా మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాను, దాని బోర్డు మీద రాసాను చూడండి. ఈ క్వశ్చన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఇలా ఎలాబరేట్ చేసి రాస్తే మనకి 8 మార్క్స్ ఇస్తారు. కంపల్సరీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లోకి వెళ్ళి ఒక లాంగ్ ఆన్సర్ ఇచ్చిందంటే దేర్ మస్ట్ బీ ఏ ప్రాబ్లమ్ అటాచ్డ్ విత్ దట్ క్వశ్చన్. సో సీ హియర్ వీ హ్యావ్ వన్ టాపిక్ and attached with one more problem. సో మనకు 4 మార్క్స్ కంటెంట్ ఉన్న వాల్యూస్ థియరీస్ మాత్రమే ఉంటాయి. 8 మార్క్స్ రావాలంటే డెఫినెట్గా ఒక ప్రాబ్లం అనేది అడుగుతాడు. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంటుంది, అది కూడా దీన్ని బేస్ చేసుకొని ఒక లాంగ్ ఆన్సర్ 4 మార్క్స్ ప్రాబ్లం యాజ్ వెల్ యాజ్ 4 మార్క్స్ థియరీ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ అండ్ స్టేట్ ద కండిషన్ అండర్ విచ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ అప్లికేబుల్. ఫస్ట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ గురించి అడుగుతున్నాడు, ఆ తర్వాత ప్రాబ్లం ఏంటో అనేది చూద్దాం. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ థియరీ ఆన్సర్ రాద్దాం, ఆ తర్వాత ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేద్దామని చూద్దాం. కండిషన్స్ కూడా రాద్దాం, ఏ కండిషన్స్లో అప్లై అవుతుందో. ఫస్ట్ దీనికి న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ దీని స్టేట్మెంట్ అండి, సింపుల్గా చెప్తాను. ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్, లాస్ అని నుంచి ఇంకా మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఆర్ కూలింగ్ ఆఫ్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు the temperature difference in surroundings. Of body. సో ఇప్పుడు మనకి ఈ లాస్ ఆఫ్ హీట్ ఎలా జరుగుతుంది అని అంటే ఏం చేస్తానంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. హీట్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ దీని డెఫినేషన్ రాయాలంటే క్యూ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది హీట్ అనుకుందాం. ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ అంటుంది కాబట్టి dQ/dt, ఓకే, టైం. ద రేట్ ఆఫ్ అంటేనే టైం. సో dQ/dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటుండు ద రేట్ ఆఫ్ లాస్ ఆర్ కూలింగ్ ఆఫ్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ ద సరౌండింగ్స్ యాజ్ వెల్ యాజ్ ద బాడీ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి dQ/dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి
ఇక్కడ మనం θ1 మైనస్ θ2 అని తీసుకుందాం. ఇక్కడ θ1 θ2 ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్, టెంపరేచర్ ఆఫ్ బాడీ. ఓకే, నెక్స్ట్ θ2 ఏంటంటే టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్. ఇంకా మీరు ఇంకా సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ θ ప్లేస్లో ఈ θ మైనస్ θs అని రాసుకుందాం. ఎస్ అంటే సరౌండింగ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది θ అంటే టెంపరేచర్ ఆఫ్ బాడీ అని కూడా రాసుకోవచ్చు. అంటే dq/dt ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు θ మైనస్ θs. ఇక్కడ θ అంటే టెంపరేచర్లు, ఎందుకంటే మనకు ఈ టైం కూడా టీతోనే రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వేరియేషన్ తెలవడం కోసం టీటాని యూజ్ చేసారు. సో ఇక్కడ dq/dt ద రేట్ ఆఫ్ లాస్ అంటున్నాడు. లాస్ ఆఫ్ హీట్ అంటేనే నథింగ్ బట్ ఏంటి, డెఫినెట్గా ఈ రేట్ ఆఫ్ బాడీ యొక్క టెంపరేచర్ లాస్ అవుతున్నాం కాబట్టి దీనికి ఏం యూజ్ చేస్తామంటే మైనస్ సైన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మైనస్ dq/dt ఈజ్ నథింగ్ బట్ ద లాస్ ఆఫ్ ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్, the rate of loss of heat. ఓకే, ఇది మైనస్ dq/dt. ఒకవేళ ప్రపోర్షనాలిటీ తీసేసి ఏం రాసుకుంటాం మనం, సింపుల్గా ఏదో ఒక కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం. dq/dt ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏదో ఒకటి బియో ఏదో ఒకటి అనుకుందాం. సో స్మాల్ b ఇంటూ θ మైనస్ θs. ఇక్కడ b అనేది ఏంటంటే రాసుకోండి, b ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ పాజిటివ్ కాన్స్టెంట్, పాజిటివ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అందుకే మనం మైనస్ అనేది ఇటు సైడ్ రాసేసుకున్నాం మైనస్. సో ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేస్తూనే మనము కొంత ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలోకి కన్వర్ట్ చేసుకుంటాం అన్నట్టు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే కొంత కన్వర్ట్ చేయడం అవసరం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇఫ్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ను స్పెసిఫిక్ హీట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. కాబట్టి ఇఫ్ m ఈజ్ ద మాస్ ఆఫ్ ది బాడీ, మాస్ ఆఫ్ బాడీ and s small s is specific heat of body, specific heat of body, then the heat of the changing heat dq is equal to, according to specific heat constant formula నుంచి dq is equal to ms into dt. ఇక్కడ dt అంటే ఏంది, టెంపరేచర్ డిఫరెన్స్. ఓకేనా, టెంపరేచర్ డిఫరెన్స్. లేకపోతే ఇక్కడ మనం టీటాలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ టీటా తీసుకుందాం, dθ. dq is equals to dθ, ఎందుకంటే ఇక్కడ మనం టీటాతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి టెంపరేచర్ను అలా తీసుకుందాం. లేదా ఇంకా dt తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇప్పుడు dq is equal to ms into dt కాబట్టి from equation 1, this is, let us take equation 2 and this is equation 1. So by using of equation 1 ఈ dq వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి dq ఈక్వేషన్ 1లో, అప్పుడు మనకి కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది. రఫ్ చేస్తున్నాను, ఓకేనా, రైట్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, సో 2లో ఉన్న dq వాల్యూని ఇక్కడ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంటే మైనస్ ms ఇంటూ dθ/dt. ఓకేనా, ఇక్కడ dθ అంటే ఏంది, టెంపరేచర్ డిఫరెన్స్. dθ ఈజ్ ఈక్వల్స్ టు టెంపరేచర్ డిఫరెన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెంపరేచర్ డిఫరెన్స్. మీకు ఇంకా కావాలి అనుకుంటే క్యాపిటల్ టీతో కూడా రాయొచ్చు, టెంపరేచర్ డిఫరెన్స్. సో ms మైనస్ ms ఇంటూ dθ/dt ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ప్రపోర్షనాలిటీలో ఏం తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 1 అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది b కాన్స్టెంట్ అండ్ θ మైనస్ θs. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ ఎంఎస్ని ఇటు సైడ్ పంపేయండి, అంటే dθ/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/ms ఇంటూ θ మైనస్ θs. సో ఈ మొత్తాన్ని కాన్స్టెంట్ అనుకుంది. లెట్ మైనస్ b/ms ఈజ్ ఈక్వల్ టు k కాన్స్టెంట్తో రిప్రజెంట్ చేద్దాం. కాన్స్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమైపోతుంది చూడండి, dθ/dt ఈజ్ ఈక్వల్ టు θ మైనస్ θs. సో ఇంకా దీన్ని ఎలాబొరేటెడ్గా రాసుకుంటే ఇక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో
ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ రాస్తున్నా చూడండి. θ1 మైనస్ θ2 బై dt ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ θ అంటే టెంపరేచర్ ఆఫ్ ది బాడీ కాబట్టి ఏం తీసుకుంటాం అంటే యావరేజ్ ఆఫ్ ది బాడీ, లాస్ ఆఫ్ ఫస్ట్ నుంచి తీసుకున్నప్పుడు యాజ్ వెల్ as లాస్ట్కి తీసుకున్నప్పుడు కాబట్టి θ1 ప్లస్ θ2 బై 2 మైనస్ θs. మనకు కావాల్సింది ఏంది, θs కావాలి, లేదా మీరు క్యాపిటల్ TS అని కూడా రాసుకోవచ్చు, అది రాసుకున్నా నో ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. చూడండి ఆ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏమేమి ఇచ్చింది రాసేసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ దీనికి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కదా, ఫస్ట్ దీనికి విచ్ కండిషన్స్ అండ్ అప్లికేషన్స్ కావాలి కాబట్టి న్యూటన్స్ అప్లికేషన్స్ ఎటు చూద్దాం, లేకపోతే కండిషన్స్ ఆఫ్ న్యూటన్స్ లాస్. కండిషన్స్ అంటే ఫస్ట్ కండిషన్ ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈజ్ అప్లికేబుల్ టు change in temperature of surroundings. సో ఇది ఒక లా. సో నెక్స్ట్ లా కండిషన్ చూడండి. నెక్స్ట్ ద టెంపరేచర్ ఆఫ్ loss of heat body is in each part is same. అంటే మనం ఒక కండక్టర్ ఏదైనా కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో ఆ లాస్ ఆఫ్ హీట్ అనేది కంప్లీట్గా ఎంటైర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో సేమ్ ఉండాలని చెప్తున్నాను. ఈ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఏం చూడండి, ఇన్ కండక్షన్ పార్ట్ ద లాస్ ఆఫ్ హీట్ ఈజ్ నెగ్లిజిబుల్. సో కండక్షన్లో ఉన్నప్పుడు లాస్ ఆఫ్ హీట్ అనేది నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. ఇది 3లో ఎనీ 2 రాసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఏంటి, ఈ ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి 4 మార్క్స్, ఇక్కడ వరకు రాస్తే 4 మార్క్స్ వస్తాయి, మళ్ళీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి, రైటా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చింది చూడండి, కండిషన్స్ రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 2 స్టెప్స్లో చేయాల్సి ఉంటుంది, దీన్ని రఫ్ చేస్తున్నా. 2 స్టెప్స్లో ఏమి ఇచ్చాడంటే ఏ బాడీ కూల్స్ డౌన్ ఫ్రమ్ 60 degrees Celsius to 50 degrees Celsius అండ్ ఇన్ 5 minutes అండ్ టు 40 degrees Celsius. 50 నుంచి మళ్ళీ 40కి రావడానికి ఎంత, ద అనదర్ 8 minutes. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్స్ అంటున్నాడు. మనకు తెలుసు అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇక్కడ ఏం రాసుకోవచ్చు, dt బై dt ఈజ్ ఈక్వల్స్ టు, ఇంతకుముందే రాసాం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ k అనుకున్నాం కాబట్టి, ఇంటూ t మైనస్ ts. అక్కడ టీటాతో రిప్రజెంట్ చేసాం, కానీ ఇక్కడ క్యాపిటల్ T తీసుకుంటున్నాం టెంపరేచర్ డిఫరెన్స్. లేదా మీకు డౌట్ ఉంది అనుకుంటే ఇక్కడ టీటా అనే తీసుకోండి, మొత్తం ప్రాబ్లం అంతా ఒకేలా ఉంటుంది కాబట్టి టీటా. ఓకే, టీటా ఎస్. సో ఇప్పుడు dθ బై dt అంటే ఏంటి, ఇక్కడ k అనేది కాన్స్టెంట్ కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ చూడండి, ఒక 2 స్టెప్స్లో కూల్ అవుతుందంట. 60 to 50 degrees Celsius కూల్ అవ్వడానికి ఏమో 5 minutes పడుతుందంట, అండ్ రిమైనింగ్ 50 to 40 degrees Celsius కూల్ అవ్వడానికి 8 minutes పడుతుందంట. అంటే ఫస్ట్ డ్యూరేషన్ తీసుకుందాం. ఫస్ట్ θ1 ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees Celsius అండ్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees Celsius. టైం ఎంత ఇచ్చిండు, dt ఈజ్ ఈక్వల్స్ టు 5 minutes. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ టీటా అంటే ఏం రాసుకున్నాం మన ఫార్ములా, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా రాయండి. θ1 మైనస్ θ2 బై dt ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ θ1 ప్లస్ θ2 బై 2 మైనస్ θs. ఈ ts అంటే ఏంది, θs అంటే టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్. ఆ టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు θ1 వాల్యూను యాజ్ వెల్ θ2 వాల్యూని ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇక్కడ కూడా సేమ్. అక్కడ ఏంటి,
θ1 మైనస్ θ2. ఇక్కడ మనకు టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుందంట 50 డిగ్రీ సెల్సియస్ టు 40 డిగ్రీ సెల్సియస్ దగ్గర టైం ఎంత ఇచ్చిండు 8 మినిట్స్ ఇచ్చిండు. ఓకే, రెండింటిని కంపేర్ చేసి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం θ1 మైనస్ θ2 బై dt ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇదేంటి k ఇంటూ θ1 ప్లస్ θ2 బై 2 మైనస్ θs. రెండింటిని కంపేర్ చేసి డివైడ్ చేస్తే మనకు k వాల్యూ వస్తుంది, సారీ θs వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి θ1 వాల్యూ θ2 వాల్యూ ఇక్కడ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, ఇది θ1 ఇది θ1 అవుతుంది అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది θ2 అవుతుంది 40 డిగ్రీ సెల్సియస్. సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్ ఈ వాల్యూ 60 మైనస్ 50 బై టైం డిఫరెన్స్ 5 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ θ1 ప్లస్ θ2 అంటే ఏంది 60 ప్లస్ 50 బై 2 మైనస్ θs. ఇది కావాల్సిన వాల్యూ కాబట్టి అలాగే రాస్తున్నాం. అంటే ఇది డిఫరెన్స్ ఎంత వచ్చింది 10/5 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 110/2 మైనస్ θs. ఇంకా సింప్లిఫై చేయండి, 2 అవుతుంది కదా, ఇక్కడ ఏమవుతుంది 55 అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 55 మైనస్ θs. ఓకే, మన క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ రాంగ్ పోతే చూడండి 1 అండ్ నెక్స్ట్ 1 ఇక్కడికి వచ్చేసరికి ఇది మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్, మళ్ళీ 50 టు 40 వరకు చేంజ్ అవుతుందంట. అంటే ఏంటి 50 మైనస్ 40 బై 8 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు టైం 8 మినిట్స్ కదా, ఈ k ఆఫ్ 50 ప్లస్ 40 బై 2 మైనస్ θs. ఓకేనా, నౌ ఇప్పుడు దీని డిఫరెన్స్ ఎంత 10/8 ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ 90/2 మైనస్ θs. క్యాన్సిల్ చేస్తే 45, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా చేస్తే చేయండి, 4 జా 5 జా. ఓకే, అంటే 5/4 2 4 జా ఓకే బై 5/4 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 45 మైనస్ θs. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు 1/2 అని 2/1 కానీ ఏదో ఒక విధంగా చేద్దాం. ఈక్వేషన్ 1 అండ్ 2, ఈ 1 అండ్ 2 యూజ్ చేస్తూ 1/2 కానీ 2/8 చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు 1/2 చేస్తున్నా. ఫస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 55 మైనస్ θs బై ఇక్కడ కూడా బై 5/4 అంటే పైకి వెళ్తుంది కదా, అది మళ్ళీ నెక్స్ట్ అప్పుడు రాద్దాం. అండ్ ఇక్కడ k ఇంటూ 45 మైనస్ θ ఇంటూ ఎస్, k గెట్స్ క్యాన్సిల్. సో ఈ 4 పైకి వెళ్తే ఏమవుతుంది 8/5. ఓకేనా, 8/5 ఈజ్ ఈక్వల్ టు 55 మైనస్ θs బై 45 మైనస్ θs. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనకు θ వాల్యూని గెయిన్ చేయాలి. అప్పుడు 8 ఇంటూ 45 మైనస్ θs ఈజ్ ఈక్వల్ టు 55 మైనస్ θs ఇంటూ 5. సో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తూ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఏం లేదు, రెండు ఈక్వేషన్స్ను కంపేర్ చేయడమే, ఒక ఫార్ములా రాయాలి, ఆ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సో దీన్ని మల్టిప్లై చేయండి, 8 5 జా 40, 8 4 జా 32, 36, 360 మైనస్ θs ఈజ్ ఈక్వల్ టు సారీ θs కాదు 8 కూడా మల్టిప్లై అవుతుంది కాబట్టి 8 θs ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇట్ సైడ్ మల్టిప్లికేషన్ చేయండి, 5 5 జా 25 అండ్ 5 5 జా 25, 275 మైనస్ 5 ఇంటూ θs. ఇప్పుడు మనకి θs కావాలి కాబట్టి ఇది అటుపోతుంది, ఇది ఇటు వచ్చేస్తే ఏమవుతుంది 3 θs అంతేనా, ప్లస్ 8 మైనస్ 5 అంటే 3 అవుతుంది కాబట్టి θs ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇటు వస్తుంది 360 మైనస్ 275. సో దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు కావాల్సిన θs కాబట్టి θs 3 θs దీన్ని చేస్తే ఎంత వస్తుంది చూడండి 5 అండ్ ఇక్కడ మనకు 15లోకి వెళ్ళి 7 పోతే ఎంత 85 అవుతుంది. సో θs ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తే 3 2 జా 6 యాజ్ వెల్ యాజ్ 2 మిగులుతుంది కాబట్టి 3 7 జా ఓకేనా, 3 7 జా 21, 3 8 జా పోతుంది ఓకే, 3 8 జా 24 అండ్ 6 వచ్చేస్తుంది, సారీ 3 వస్తుంది 28.33 సంథింగ్ వస్తుంది. అంటే θs ఈజ్ ఈక్వల్స్ టు 28.33 వాల్యూ డిగ్రీ సెల్సియస్. ఇది మనకు టెంపరేచర్ సరౌండింగ్ వాల్యూ. ఇంతకుముందు చేసింది ఏంటి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎప్పుడైనా ఈ ప్రాబ్లంకి ఇస్తే మాత్రం కంపేర్ చేయడం అనేది కావాలి.
సో కంపారిజన్ అనేది వస్తే చాలు. ఇక్కడ మనకి ఇండివిజువల్గా 2 డిఫరెన్స్ ఇచ్చిండు, ఇండివిజువల్గా 2 డిఫరెన్స్ టెంపరేచర్ కూలింగ్ ఇచ్చింది కాబట్టి ఇదంతా చేస్తాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ మనకి ఫార్ములాని గెయిన్ చేయడం కోసం ఫస్ట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్లో ఆ ఫార్ములాని డెరైవ్ చేసాం. అది చేసినా చేయకుండా నో ప్రాబ్లం, జస్ట్ స్టేట్మెంట్ ఒకటి రాసి ఆ కండిషన్స్ రాసినా సరిపోతుంది. ఆ తర్వాత చేసే ప్రాబ్లం మాత్రం డెఫినెట్గా ఇలాగే ఉండాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఇందులో వచ్చే 8 మార్క్స్ ప్రాబ్లం ఏంటి అంటే దానికి మళ్ళీ చిన్న ఒక థియరీ టాపిక్ అడుగుతాడు, ఆ థియరీ టాపిక్ చదివి మనం మళ్ళీ ప్రాబ్లం చేయడం అనేది రాస్తాం. అది ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తాను, చూద్దాం. సో చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్. ఇందులో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నెక్స్ట్ ఒకవేళ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మనకి ఎప్పుడు రిపీటెడ్ అయ్యే క్వశ్చన్. ఒకవేళ అది ఇవ్వకుంటే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో సమ్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్ రిలేటెడ్ క్వశ్చన్. So they given they asking one definition of two physical quantities. One is thermal conductivity and coefficient of thermal conductivity. So conductivity ante manaku telusu, as well as ఇన్సులేటర్స్ అంటే తెలుసు, సెమీ కండక్టర్స్ అంటే తెలుసు. సో అవన్నీ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్లో మనం ఆల్రెడీ స్కూల్స్ లెవెల్లో చదివాం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే వాటిని కండక్టర్స్ అంటాం, లేకపోతే ఇన్సులేటర్స్ అంటాం, కొంచెం పార్షియల్గా ఫ్లో దాన్ని సెమీ కండక్టర్స్ అంటాం. కానీ ఇక్కడ హీట్లోకి వచ్చేసరికి కూడా హీట్ కూడా కండక్టర్ అనేది ఉంటుంది. ఆ హీట్ కండక్టర్ అనేది ఏంటంటే హీట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వాలి ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో, అప్పుడు దాన్ని కండక్టర్స్ అంటారు. అసలు హీట్ అనేది ఒబే చేయకపోతే దాన్ని కండక్టర్స్గా బ్యాడ్ కండక్టర్స్ అని చెప్పొచ్చు, లేదా ఇన్సులేటర్స్ అని కూడా చెప్పొచ్చు. సో మనకు వుడ్ తీసుకున్నప్పుడు వుడ్లో హీట్ అనేది ఈ ప్లేస్లో ఇస్తే ఆ ప్లేస్కి వెళ్ళదు. సో కాబట్టి మనం కుక్ చేసేటప్పుడు మ్యాక్సిమం వుడ్ వాటిని యూజ్ చేస్తారు. అదే ఒక కాపర్ కానీ లేకపోతే ఒక స్టీల్ కానీ, స్టీల్ స్పూన్ కానీ తీసుకుంటే హీట్ అనేది ఒక దగ్గర ప్లేస్లో ఉంటే ఇట్లా మనం కర్రీస్ వర్క్ చేస్తున్నా లేకపోతే యూజ్ చేస్తున్నా కానీ హీట్ అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలాంటి ప్లాస్టిక్లో కూడా హీట్ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఎందుకు, బికాస్ దీస్ ఆర్ వీఆర్ ట్రీటింగ్ యాజ్ ఎ బ్యాడ్ కండక్టర్స్ ఫర్ హీట్. అండ్ స్టీల్ అండ్ ఐరన్, కాపర్, like this conductors kind of materials we can call is a good conductors. So coming to here, what is thermal conductivity? In the name there is there, simply we can say that thermal conductivity అంటే అసలు నేమ్లోనే ఉంది, థర్మల్ అంటున్నాడు అంటే హీట్ ఏది ఫ్లో చేయగలిగితే దాన్ని ఏమనాలి, థర్మల్ కండక్టివిటీ అంటాం. అంటే ఏ సాలిడ్ బాడీ అయితే దాని గుండా హీట్ను ఫ్లో చేసుకుంటుందో దాన్ని థర్మల్ కండక్టివిటీ అంటారు. ఇక్కడ రాయండి సింపుల్గా, ఏ సాలిడ్ బాడీ which can transfer heat through it. సింపుల్గా రాయొచ్చు, హీట్ త్రూ ఇట్. దిస్ ఈస్ ద డెఫినేషన్ థర్మల్ కండక్టివిటీ. ఏదైనా ఒక సాలిడ్ బాడీ, ఆ బాడీ తనకుండా హీట్ను ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే దాన్ని ఏమనొచ్చు, హీట్ కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ అని చెప్పొచ్చు. సో ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ కైండ్ ఆఫ్ రాడ్ హియర్. లెట్ us టేక్ దిస్ రాడ్, ఆ లెంత్ ఎల్, లెట్ us అజ్యూమ్ ఎల్ లెంత్ ఆఫ్ రాడ్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటి, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది అనుకోండి. ఏరియా ఆఫ్ క్రాస్ ఏ ఉండి ఎల్ లెంత్ ఆఫ్ రాడ్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఒక క్యూ హీట్ ఇచ్చామనుకుందాం, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది థర్మల్ కండక్టివిటీ. సో ఇక్కడ క్యూ హీట్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కండక్టరే కాబట్టి మళ్ళీ హీట్ అనేది ఇక్కడ కూడా వస్తుంది. కానీ ఫర్ సపోజ్ ఇక్కడ θ1 లేకపోతే T1, మనం θ యూజ్ చేస్తాం ఈ థర్మల్ కండక్టివిటీ అంతా. సో ఈ θ1 అనుకుంటే ఇక్కడ సరే టెంపరేచర్ డిఫరెన్స్ కంపల్సరీ θ2 ఉంటుంది. ఎందుకు, ఇక్కడ ఇచ్చిన హీట్ అనేది మనకి ఇక్కడ వరకు కంప్లీట్గా రాదు, ఓకేనా. సో మన కండక్టర్ ఒకవేళ మంచి ఐడియల్ కండక్టర్ అయితే ఇక్కడ ఇచ్చిన హీట్ అక్కడికి వెళ్ళడానికి సేమ్ అవుతుండొచ్చు, కానీ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ అదే చెప్తుంది, ద ఎంటైర్ పార్ట్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ సేమ్ ఉండాలి, టెంపరేచర్ డిఫరెన్స్ ఉండొద్దు అని చెప్పింది. అది న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చిన హీట్ అనేది θ1 అండ్ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ది రాడ్ θ2. అంటే ఫర్ సపోజ్ ఒక కండిషన్ తీసుకొని θ1 ఈజ్ గ్రేటర్ దెన్ θ2 అంటే ఇది ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, అది తక్కువ ఉంది అనుకుందాం. ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ థర్మల్ కండక్టివిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మనం కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని డెరైవ్ చేస్తాం. చూడండి, ఎక్స్ప్లెనేషన్ అంటే ద థర్మల్ కండక్టివిటీ for a rod states that ఎలా డిఫైన్ అవుతుందంటే,
థర్మల్ కండక్టివిటీ ఫర్ ఏ రాడ్ స్టేట్స్ దట్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ డయాగ్రామ్లో చూడండి ఏరియా ఎక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా మనకి క్యూ అనేది హీట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఒక ఏరియా రాడ్ ఎక్కువ ఉంటుంది అనుకో దాంట్లో హీట్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం ఇక్కడ స్టేట్ ఏంది ద హీట్ ఫ్లో ఆఫ్ ది రాడ్ ఈజ్ దేనికంటే ద హీట్ ఫ్లో ఆఫ్ ది రాడ్ ఈజ్ ఎట్లా రాయొచ్చు ఇక్కడ చూడండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏరియా ఎక్కువ ఉన్నది అనుకోండి ఆ ఫ్లో ఆఫ్ హీట్ అనేది అందులో ఫామ్ అయ్యేదానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ డైరెక్ట్ ఏం రాయొచ్చు క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. గాట్. నెక్స్ట్ సెకండ్ కేసు చూడండి ఒకవేళ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ ఎక్కువ ఇస్తున్నాం అనుకోండి ఇక్కడ వేరే టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది అక్కడ వేరే టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ కూడా మనకి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అది కూడా మనకి ఈ థర్మల్ కండక్టివిటీకి ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి కమెంట్ చేయండి మీకు డెఫినెట్గా రెస్పాండ్ ఇస్తాను. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ ద రాడ్. టెంపరేచర్ డిఫరెన్స్ అంటే Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు θ1 మైనస్ θ2 లేదా డెల్టా θ సింపుల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ కండిషన్ ఏంటి ఇప్పుడు హీట్ అనేది ఫ్లో అవుతుంది ఈ సైడ్ నుంచి అదర్ ఎండ్ ఆఫ్ ది రాడ్ వరకు ఫ్లో అవుతుంది. సో ఇది టైం మీద కూడా డిపెండ్ అవుతుంది. ఒకవేళ టైం అనేది ఎంత టైం తీసుకుంటుంది హీట్ ఆ ప్లేస్ నుంచి ప్లేస్ కోవాలంటే ఏంది డెఫినెట్గా హీట్ అనేది టైంకి ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్ ఈజ్ మస్ట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్తుంది. అది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ స్టేట్లో చెప్తుంది. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం చేంజెస్ లేకపోతే టైం డిఫరెన్స్. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ ఏంటంటే చూడండి లాస్ట్ కండిషన్ ఈ డిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. రాడ్ యొక్క లెంత్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఒకవేళ చాలా లాంగ్ రాడ్ ఉందనుకో మనం ఈ సైడ్లో హీట్ ఇచ్చినప్పుడు ఈ సైడ్ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే రాడ్ లెంత్ ఎక్కువైపోతే ఫార్మేషన్ ఆఫ్ హీట్ ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది చాలా లేట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏం రాయొచ్చు అంటే దిస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఓన్లీ లెంత్ మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అన్నిటితో పోలిస్తే. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ రాడ్ అంటే Q ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/L. సో వీటన్నిటిని ఒక దగ్గర రాస్తున్నాం. వీటన్నిటిని ఒక దగ్గర రాసే ఫార్ములా ఏమైతే చూడండి Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫస్ట్ పాయింట్ ఏంటి ఏరియా. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ అంటే θ1 మైనస్ θ2. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం అంటే ఇంటూ T టైం. అండ్ లాస్ట్ వన్ ఏంటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ రాడ్ అంటుంది కాబట్టి /L. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూని Q ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం చూడండి. Q ఈజ్ ఈక్వల్ టు రాస్తే మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ రాసుకుంటామని తెలిసాం కదా. కాబట్టి దీన్ని ఏమంటాం ఏదో ఒకటి కాన్స్టెంట్ రాసుకుందాం. K అంటే ఏంటి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అది రాస్తాం. ఇప్పుడు దాని కూడా డెఫినేషన్ ఇక్కడ ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని రాస్తాం చూడండి /L వేర్ ఇక్కడ రాసుకోండి వేర్ K ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. ఇవంతా రాస్తేనే మనకు 4 మార్క్స్ వస్తాయి. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని జస్ట్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం డెఫినేషన్ రాస్తాం చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ డెఫినేషన్ రాస్తాను. ఇదే కదా కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. నీట్గా రాసుకోండి మీరు.
ఈ పాయింట్స్ రాస్తే మనకి మోర్ ఎనఫ్. ఓకే, కే వాల్యూ కావాలంటే ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, క్యూ ఇంటూ ఎల్ బై కే వాల్యూ రాస్తున్నా ఏ ఇంటూ θ1 మైనస్ θ2 ఇంటూ టైం డిఫరెన్స్ టీ. ఈ మొత్తాన్ని డెఫినేషన్ ఈ ఈక్వేషన్ చూస్తూనే రాస్తాను చూడండి ఎట్లా రాస్తున్నా. ద ఫ్లో ఆఫ్ హీట్ లేకపోతే ద ఫ్లో ఆఫ్ హీట్ డెఫినేషన్ రాస్తున్నా. ద ఫ్లో ఆఫ్ హీట్ పర్ యూనిట్ టైం, ఓకేనా, క్యూ బై టీ. ఓకే, అంటే ద ఫ్లో ఆఫ్ హీట్ పర్ యూనిట్ టైం. ద ఫ్లో ఆఫ్ హీట్ ఇక్కడ డెఫినేషన్ చూస్తూ ఈక్వేషన్ చూస్తూ డెఫినేషన్ రాస్తున్నాను, అది కూడా చెప్తున్నా చూడండి. ద ఫ్లో ఆఫ్ హీట్ పర్ యూనిట్ టైం అండ్ యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా of rod, unit cross section of area of rod and their temperature gradient అంటే ఏందో కూడా చెప్తాను. టెంపరేచర్ గ్రేడియంట్ అంటే ఏంటంటే టెంపరేచర్ గ్రేడియంట్ అంటే θ1 మైనస్ θ2 బై ఎల్ అన్నట్టు. అండ్ ఇక్కడ ఏం రాయాలంటే దేర్ కాదు యాక్చువల్గా, అండ్ పర్ రాయండి, పర్ టెంపరేచర్ గ్రేడియంట్ అని రాయండి. పర్ టెంపరేచర్ డిఫరెన్స్ గ్రేడియంట్ లేకపోతే టెంపరేచర్ గ్రేడియంట్ అని రాసిన నో ప్రాబ్లం. పర్ టెంపరేచర్ డిఫరెంట్ గ్రేడియంట్. సో ఎందుకంటే ఇక్కడ మీకు చెప్తున్నా చూడండి, θ1 మైనస్ θ2 బై ఎల్, దీన్ని ఏమనొచ్చు అంటే θ1 మైనస్ θ2 బై ఎల్ ఏమనొచ్చు, టెంపరేచర్ గ్రేడియంట్ అనొచ్చు. ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఏం రాస్తున్నా, పర్ టెంపరేచర్ గ్రేడియంట్, టెంపరేచర్ డిఫరెన్స్ గ్రేడియంట్. ఈ మొత్తానికి డెఫినేషన్ వచ్చింది చూడండి, మళ్ళీ చెప్తున్నా. ద ఫ్లో ఆఫ్ హీట్ పర్ యూనిట్ టైం అండ్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది రాడ్ అండ్ పర్ టెంపరేచర్ గ్రేడియంట్ ఈజ్ కాల్డ్, ఏం చెప్పొచ్చు, ఈజ్ కాల్డ్ సింపుల్గా ఏమొచ్చింది, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అని చెప్పొచ్చు. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ వచ్చిందా? సో ఇది మనకి కావాల్సిన డెఫినేషన్. ఈ మొత్తాన్ని ఇంతకుముందు రాసిన డెఫినేషన్, ఈ ఎక్స్ప్లెనేషన్ రాసి డయాగ్రామ్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం. ఆ ప్రాబ్లం ఏంటి అనేది చూద్దాం. ఈ ఫార్ములాను బేస్ చేసుకునే ఉంటుంది, ఇదే ఫార్ములాని, ఎందుకంటే ఇంతకుముందు క్వశ్చన్ కూడా అదే ఫార్ములాను బేస్ చేసుకొని ఇచ్చిన ప్రాబ్లం, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కూడా అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకొని ఇచ్చిన ప్రాబ్లం. కాబట్టి అవి రెండింటిని సేమ్ రిలేటెడ్ ఉంటాయి. అది చూద్దాం. రాసి నోట్ చేసుకున్నారా? రైట్. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటి, సెకండ్ ఏంటి ప్రాబ్లం అంటుంది. ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఆయన ఇచ్చిన వాల్యూస్ ఏంటో రాసుకుంది. ద బార్ ఆఫ్ ది థర్మల్ కండక్టివిటీ ఇచ్చిండు, అంటే కే వాల్యూ ఎంత ఇచ్చిండు, 40 watts పర్ మీటర్ పర్ కెల్విన్. ఓకే, హ్యాస్ వన్ ఇండక్టర్ ఎంత అంటుండు, ఈ ఎండ్ దగ్గర ఎంత అంటుండు, θ1 104 degrees Celsius అంటుండు, అంటే θ1 is equal to 104 degrees Celsius అండ్ అదర్ వన్ θ2 24 degrees Celsius, అంటే θ2 ఎంత ఉంది ఇక్కడ, 24 degrees Celsius ఉంది. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ది రాడ్ ఇచ్చిండు. లెంత్ ఆఫ్ ది రాడ్ ఎంత ఇచ్చిండు, L ఈజ్ ఈక్వల్స్ టు 0.1 meters ఇచ్చిండు. 0.10 అన్నా కానీ 1 కాబట్టి ఇక్కడ L ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 0.1 meters. నెక్స్ట్, అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రాడ్ ఎంత ఇచ్చిండు, 1.0 × 10⁻⁻6 అని ఇచ్చిండు. ఇప్పుడు వాటి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఏరియా కూడా ఇచ్చింది కాబట్టి 1.1 × 1.0 అన్నాడు కాబట్టి 1 రాసుకోవచ్చు, 1 × 10⁻⁻6 మీటర్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్ వాల్యూ వస్తుంది. జనరల్గా ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడండి. ఫస్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ హీట్ కండక్టివిటీ, అంటే పవర్ అడుగుతున్నా ఇండైరెక్ట్గా. రేట్ ఆఫ్ హీట్ కండక్టివిటీ అంటే హీట్ అనేది ఎంత ఒక సెకండ్లో ట్రావెల్ చేస్తుంది అనేది అడుగుతుంది, అంతే సింపుల్గా. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకు క్యూ వాల్యూ కావాలి. క్యూ వాల్యూ అంటే ఇక్కడ ఉంది కదా మనకు, క్యూ అంటే ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, కే ఇంటూ ఏ ఆఫ్ θ1 మైనస్ θ2 ఇంటూ టీ బై ఎల్. ఓకే, టైం పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి టైం అనేది 1 తీసుకుంటాం. దేర్ఫోర్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు కే అంటే ఎంత తీసుకున్నాం,
కే వాల్యూ ఇక్కడ మనం 401 ఇచ్చిండు, మనం 40 రాసుకున్నాం, నోట్ చేసుకోండి. 401 ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉందండి ఇక్కడ 1 ఇంటూ 10⁻⁻6 ఇంటూ θ1 మైనస్ θ2 అంటే ఎంత, θ1 ఈజ్ నథింగ్ బట్ 104 మైనస్ 24 ఇంటూ టైం ఎంత ఇచ్చిండు, మనం టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి పర్ టైం తీసుకుంటే టీటీ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు టైంతో పర్లేదు. ఓకే, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు టైం కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మనకి మొత్తం వాల్యూని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూవే ఆన్సర్. చూడండి సింపుల్గా, అంటే P ఈజ్ ఈక్వల్స్ టు 401 ఇంటూ 10⁻⁻6 ఇంటూ లెంత్ కూడా రాసుకోవాలి, ఇక్కడ లెంత్ మర్చిపోయాం ప్రాబ్లంలో. మీరు చూడండి, లెంత్ ఈజ్ నథింగ్ బట్ బై ఎల్ కదా, ఎల్ అంటే ఎంత ఇచ్చిండు 0.1. ఓకే, 0.1 అంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 401 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 104 మైనస్ 24 అంటే ఎంత 80/0.1. ఓకే, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి, ఇక్కడ 0.1 ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 0 ఇక్కడ 0 కానిస్తే 4 మిగులుతుంది, -4 మిగులుతుంది. అంటే రిమైనింగ్ వాల్యూ రాస్తున్నదండి P ఈజ్ ఈక్వల్స్ టు 401 ఇంటూ 10⁻⁻4 ఇంటూ 8. ఓకే, 8తో 401 మల్టిప్లై అయ్యండి, 8 0 అండ్ 32 అంతేనా, 8 0 అండ్ 32 ఇంటూ 10⁻⁻4 ఈ వాల్యూ వస్తుంది. లేదా ఇది వాట్స్, ఇది ఆన్సర్. ఇంకా మీరు ఇంకా సింపుల్గా రాయాలనుకుంటే పవర్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఈజ్ ఈక్వల్ టు 0.3208 వాట్స్. ఎందుకంటే 10⁻⁻4ని ఇలా రాసుకుంటున్నా. సో దిస్ ఈజ్ ద వాట్ వాల్యూ వి గాట్ ద రేట్ ఆఫ్ హీట్ కండక్టివిటీ అలాంగ్ ద బార్ అని చెప్పొచ్చు. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. మనము ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ని చేసామన్నట్టు. నెక్స్ట్ ఏంటి, మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3 ఉంటాయి. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ 3-4 ఉన్నాయి. ఆ 3-4 క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఆ 4 క్వశ్చన్స్ చూస్తే ఏంటంటే అందులో నుంచి ఒక 4 మార్క్స్ అనేది కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని థియరీ క్వశ్చన్సే. ఆ థియరీ క్వశ్చన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే నోట్స్ కూడా ఇస్తాను, చూసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతాడు, ఒక 3-4 ఉన్నాయి. అవి అన్ని థియరటికల్ క్వశ్చన్సే, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ బట్టి మీరు ఆన్సర్స్ రాసుకోండి. సో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఈ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటే వాటర్కి మాత్రమే, ఓన్లీ వాటర్, మన లిక్విడ్స్లో ఉన్న దాంట్లో ఓన్లీ వాటర్ మాత్రమే స్పెసిఫిక్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. దానికి ఎట్లా చెప్తామంటే ఎవ్రీ లిక్విడ్ హ్యాస్ వైల్ ద టెంపరేచర్ ఈజ్ ఫాలింగ్ డౌన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి కాంట్రాస్ట్. ఇప్పుడు ఏదైనా మనకు వాటర్ తీసుకున్నప్పుడు జనరల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్కి వెళ్ళే కంటే ముందు మీకు ఒక ఐడియా రావాలి. ఏదైనా సరే జనరల్గా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఆ లిక్విడ్స్కి అన్నిటికీ ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏ ప్రాపర్టీ అంటే ఎప్పుడైనా సరే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డెఫినెట్గా ఆ వాటర్ లేకపోతే లిక్విడ్ అనేది ఏమైపోతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఈ థియరీ అర్థమైతే మీకు సింపుల్గా ఉంటుంది. చూడండి, లిక్విడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కొంత టెంపరేచర్ ఇస్తే. అది వాటర్ కానీ లిక్విడ్ కానీ ఆయిల్స్ కానీ ఏది తీసుకున్నా సరే లిక్విడ్స్లో ఎక్సెప్ట్ వాటర్. వాటర్కే స్పెసిఫిక్ ప్రాపర్టీ ఉంటుంది, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ లిక్విడ్కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తేనేమో ఎక్స్పాండ్ అవుతుంది. ఒకవేళ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, ఏమైంది, కాంట్రాస్ట్ అవుతుంది. అంటే కంప్రెస్ అయిపోతుంది, లిక్విడ్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. దాని లోపల ఇంటర్నల్ మాలిక్యూల్స్ అనేటివి, ఇలా వాటర్ ఉంటుంది కదా, సో ఇలా ఈ దూరంగా ఉన్నాయంటే ఏంది, టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ ఒకవేళ కూల్ చేస్తే ఏమైపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది ఈ లిక్విడ్లో. సో ఇలా దగ్గరికి వచ్చేస్తాయి అన్నట్టు, కాంట్రాస్ట్ అయిపోతుంది, ఆ వాటర్ అనేది కాంట్రాస్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్. కమింగ్ టు అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్, ద వాటర్ హ్యాస్ అ స్పెసిఫిక్ ప్రాపర్టీ for expanding and contrasting situations. Whenever you are heating or giving the temperature to the water, that water cannot expand for particular temperatures. Okay, that is a specific property of water. Again, I am telling you, whenever you giving heat to the water, జనరల్గా లిక్విడ్ వాటర్ ఏమైపోతుందండి, ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ టెంపరేచర్, సో అండ్ సో టెంపరేచర్ వరకు వాటర్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి వరకు అంటే 0 డిగ్రీ సెల్సియస్ టు 4 డిగ్రీ సెల్సియస్ వరకు వాటర్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ కూల్ డౌన్ చేస్తున్నప్పుడు కాంట్రాస్ట్ అవ్వదు. ఓకేనా, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ
at 0 degrees Celsius to 4 degrees Celsius the water, ఒకవేళ టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ టు 4 డిగ్రీ సెల్సియస్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది ఏమవుతుంది, యాక్చువల్గా లిక్విడ్ అయితే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ వాటర్ ఏమవుతుంది అంటే కాంట్రాస్ట్ అవుతుంది. ఓకేనా, కాంట్రాస్ట్. సో ఎందుకు కాంట్రాస్ట్ అవుతుంది అంటే దట్ ఈస్ ద స్పెసిఫిక్ ప్రాపర్టీ. మీరు చాలా సైంటిఫిక్గా ప్రూవ్ అయిపోయిన సిచ్యువేషన్ కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. మళ్ళీ 4 డిగ్రీ సెల్సియస్ టు 0 డిగ్రీ సెల్సియస్ వరకు వస్తున్నప్పుడు అంటే టెంపరేచర్ కూల్ అవుతుంది. కూల్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ ప్రాపర్టీ ఏంటంటే వాటర్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు కూల్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మనకు అవసరం లేదు 6, 7 లేకపోతే 7, 6, 5 ఈ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఏమవుతుంది, డెఫినెట్గా వాటర్ అనేది కాంట్రాస్ట్ అవుతూనే వస్తుంది కూల్ అవుతున్నప్పుడు. కానీ ఎట్ పర్టికులర్ దిస్ కండిషన్ 4 డిగ్రీ సెల్సియస్ టు 0 డిగ్రీ సెల్సియస్ వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ వాటర్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ అడ్వాంటేజెస్ గురించి చూద్దాం, మోస్ట్లీ అడ్వాంటేజెసే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వాటర్ కాంట్రాస్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఇక్కడ చూడండి -3, -2, -1 డిగ్రీ సెల్సియస్ దగ్గర మళ్ళీ వాటర్ ఏమైపోతుంది, కంపల్సరీ కాంట్రాస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలా తగ్గుతూ వస్తున్నప్పుడు ఓన్లీ 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ మనకి ఏమవుతుంది, ఈ -3 దగ్గర కూడా మనకి ఎక్స్పాండ్ అవుతుంది వాటర్. అంటే ఐస్లా ఉంటుందిలే, నో ప్రాబ్లం. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఐస్ అయిపోతుంది కాబట్టి నథింగ్ టు వరీ. కానీ ఇక్కడ మాత్రం ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ టాపిక్ అంతే పక్కన పెట్టేస్తే ఇప్పుడు అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఈ వాటర్కి అనామలస్ బిహేవియర్ ఉండడం వల్ల యూజెస్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ అడ్వాంటేజెస్ ఆఫ్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని క్వశ్చన్ ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ ది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెసన్. సో వెన్ ఎవర్ ఐఎమ్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ పాండ్, ఇక్కడ థియరీ మనకు ఓన్లీ థియరీ మీరు బుక్లో చూసుకోండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ అవర్ కోల్డ్ కంట్రీస్, చాలా కోల్డ్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఆ కోల్డ్ కంట్రీస్లో పోల్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే బాగా మంచుతో కప్పుబడి ఉంటుంది. సో అలా మొత్తం స్నో ఏరియాస్ ఉన్నప్పుడు అక్కడ ఆక్వాటిక్ ఎనిమల్స్ ఎలా బతుకుతాయి, లైక్ ఫిషెస్, ఫ్రాగ్స్, ఇవన్నీ ఎలా బతుకుతాయి అనేది క్వశ్చన్. అర్థమవుతుందా? అంటే ఫిషెస్ అలాంటి కోల్డ్ కంట్రీస్లో కూడా ఫిషెస్ ఉంటాయని తెలుసు కదా మనకి. సో ఎందుకు బతుకుతున్నాయి, ఎందుకంటే కోల్డ్ కంట్రీస్లో ఒక పాండ్ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్గా ఇలా ఒక పాండ్ ఉంది. ఓకే, ఇది కోల్డ్ కంట్రీ అనుకుందాం. అంటే కోల్డ్ కంట్రీస్ అన్నప్పుడు సర్ఫేస్ ఎలా ఉంటుంది, మొత్తం ఐస్లా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఐస్లా ఉన్నప్పుడు ఈ పాండ్ అంటే ఒక బావి లేకపోతే ఒక చెరువు లేకపోతే ఒక సరస్సు, అలాంటి దాంట్లో ఆ చేపలు లేకపోతే ఆ జీవరాశులు ఎలా బతుకుతాయి, జల జీవరాశులు ఎలా బతుకుతాయి అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ ఐస్లా ఉన్నప్పుడు కంపల్సరీ సర్ఫేస్ మొత్తం ఐస్ అయిపోతుంది, ఈ బాండ్ మొత్తం. ఎందుకు? డ్యూ టు ద సరౌండింగ్స్ ఆఫ్ ద టెంపరేచర్. -°C ఉంటుంది టెంపరేచర్ ఇక్కడ. సో టెంపరేచర్ -°C ఉండేసరికి ఏమవుతుంది, సరౌండింగ్స్ అనేది మొత్తం ఐస్లా ఫామ్ అయిపోతుంది. కమింగ్ టు వాటర్కి ఏముంటుందండి, స్పెసిఫిక్ అనామలస్ బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్ ఏంటంటే, సో ఇది 0 ఐస్ అవుతుందంటేనే ఈ టెంపరేచర్ని ఏమంటాం మనం, 0°C అంటాం ఈ పాయింట్. సో కిందంతా ఏమైపోతుంది, కింది వరకు ఏమవుతుంది మనకు తెలుసు. 0 నుంచి పైకి వెళ్తున్నప్పుడు ప్లస్ వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, కాంట్రాస్ట్ అవుతుంది, మైనస్ వస్తే ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పాం. అంటే ఇక్కడ ఈ సరౌండింగ్కి వచ్చేసరికి ఇది వాటర్గానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 0 నుంచి 4°C వరకు వాటర్లా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే 0°C దగ్గర ఐస్, వి నో దట్. అండ్ కమింగ్ టు డౌన్వర్డ్ ఐస్ ఆఫ్ దిస్ వన్ సిచ్యువేషన్, హియర్ 1°C అండ్ 2°C, 3°C అండ్ 4°C. ఈ 4 పాయింట్స్ వరకు వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కాంట్రాస్ట్ అవ్వాలి, ఐస్ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది కాబట్టి వాటర్లోకి వచ్చేసరికి ఏమైపోతుంది, ఓన్లీ పర్టికులర్ 4°C వరకు వాటర్ అనేది ఎక్స్పాండ్ అయిపోతుంది కాబట్టి దే వోంట్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఐస్. ఫ్రీజ్ అవ్వట్లేదు. ఎందుకు ఫ్రీజ్ అవ్వట్లేదు, ఎక్స్పాండేషన్ ప్రాపర్టీ ఉంది కాబట్టి. సో ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి 4°C, రిమైనింగ్ అంతా మళ్ళీ ఏమైతే వాటర్ అవుతుంది. ఎందుకు, ఈ 4°Cని దీన్ని ఓవర్కమ్ చేసేసింది ఐస్ని. సో ఐస్ను ఓవర్కమ్ చేసింది కాబట్టి ఇమీడియట్గా రిమైనింగ్ వాటర్ సర్ఫేస్ కూడా మొత్తం వాటర్లా ఉంటూ ఆక్వాటిక్ ఎనిమల్స్ అనేటివి హ్యాపీగా సర్వైవ్ అవుతాయి అందులో. ఆ టైంలో ఓన్లీ ఇన్ కోల్డ్ కంట్రీస్లో మాత్రమే. చాలామంది డయాగ్రామ్ తప్పేస్తుంటారు చూడండి.
ఎట్లా రాస్తారంటే 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 1 2 3 కిందికి రాయాలి. చాలామంది ఏం చేస్తారు ఇక్కడ 0 రాసి 1 2 3 4 అని రాస్తారు. అబ్సల్యూట్లీ రాంగ్. సో యూ మస్ట్ రైట్ హియర్ 0 డిగ్రీ సెల్సియస్ బికాస్ దిస్ ఇస్ ఐస్ సర్ఫేస్. whenever it is coming to deep in the pond, the temperature will be water will be expanding due to particular difference. ఆ పర్టికులర్ డిఫరెన్స్ దగ్గర మాత్రమే టెంపరేచర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇది మొత్తం థియరీ క్వశ్చన్. మీకు కావాలంటే నేను పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఆ పీడిఎఫ్ చదవండి, షార్ట్గా పెడతాను. ఇది మాత్రం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం రాయాల్సి ఉంటుంది. ఇన్ అవర్ కోల్డ్ కంట్రీస్ ద సర్ఫేసెస్ ఆఫ్ ది పాండ్స్ ఆర్ ఆల్వేస్ ఫార్మింగ్ ఇన్ ద ice formation, but due to expansion of water particular 0 to 4 degree Celsius, ఇదంతా మనం థియరీ రాయొచ్చు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు ఎలా అర్థమయ్యేటట్టు మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేయమన్నా చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్, ఎప్పుడు రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఒకవేళ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని చెప్పాం కదా, అది కొట్టేసి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. explain conduction, convection and radiation. ఈ 4 టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. దీని కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, కండక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సాలిడ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు, ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ కైండ్ ఆఫ్ రాడ్ హియర్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత డెఫినేషన్ రాస్తా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హీట్ నీట్ సైడ్ ఒక క్యూ హీట్ ఇచ్చామనుకుందాం. ఈ రాడ్కి ఎల్ లెంత్ ఆఫ్ రాడ్కి క్యూ హీట్ ఇచ్చినప్పుడు హీట్ అనేది ఆ స్టీల్ కండక్టర్ అనుకోండి. సో స్టీల్ కానీ ఐరన్ కానీ ఏదో ఒక మన కండక్టర్, గుడ్ కండక్టర్ తీసుకుందాం. ఇక్కడ క్యూ హీట్ ఇచ్చినప్పుడు ఇందులో ఉన్న పార్టికల్స్ అనేవి ఏం చేస్తాయి, ఇలా పార్టికల్స్ అన్ని ఫామ్ అవుతాయి కదా, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఈ పార్టికల్ అనేది ఎనర్జీని ఏం చేస్తున్నాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఏ ఎనర్జీని, హీట్ ఎనర్జీని. సో హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అది ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ని మనం కండక్షన్ అంటాం. అది ఎలా జరుగుతుంది అనేది చెప్పేదాన్ని కండక్షన్ ప్రాసెస్ అంటాం. చూడండి, పార్టికల్, ఓకే, ఇన్సైడ్ ద కండక్టర్ వీ హ్యావ్ ఎ క్రోడ్స్ ఆఫ్ పార్టికల్స్. ఎవ్రీ పార్టికల్ అబ్జర్వింగ్ సమ్ హీట్. అవునా, ఎవ్రీ పార్టికల్ ఒక హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ హీట్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ హీట్ను ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎందుకు, ఇట్ హ్యాస్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కాబట్టి ఫ్రీగా తన ఎనర్జీని ఇంకొక పార్టికల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఫస్ట్ దాని సైడ్ ఉన్న పార్టికల్ అనేది ఆ సైడ్ పోదు. అవునా, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడున్న పార్టికల్ ఇక్కడే ఉంటుంది. దేర్ పొజిషన్ కుడ్ నాట్ చేంజ్ బట్ ద హీట్ విల్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ కండక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రాడ్ను ఒక సైడ్ కాల్చితే ఇంకో సైడ్ పట్టుకుంటే కాలుతుందా? కండక్టర్ రాడ్ అయితే, కాపర్ రాడ్ అయితే, స్టీల్ రాడ్ అయితే ఎస్. అవునా, అదే బ్యాడ్ కండక్టర్ అనుకో, ఇట్ వోంట్ వర్క్అవుట్. బట్ కమింగ్ టు ద కండక్టర్స్, కండక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ అని రాయాలి. ఇక్కడ రాస్తున్నా చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ one place to another place without actual movement of particles in the body is called conduction. అర్థమైందా? ఈ టాపిక్ ఈడిన ఎక్స్ప్లెనేషన్ మనం అక్కడ చెప్పొచ్చు. ఏమని చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఇంతకుముందు తీసుకున్న రాడ్ ప్లేస్ వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్ అనేది మూవ్ అవుతున్నాయి అందులో కావట్లే, కానీ ఎనర్జీని మాత్రం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఓకే, దాన్ని మనం కండక్టర్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే రాడ్ అనొచ్చు, హీటింగ్ రాడ్, ఇంకా చాలా ఇవన్నీ కండక్టర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా మనం నెంబర్ ఆఫ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ థింగ్ ఏంటి, కన్వెక్షన్ అంటే మనం చాలాసార్లు
చూస్తుంటాం, చలి పెట్టినప్పుడు, చలికాలంలో మంటలు వేస్తున్నప్పుడు మనం చేతులు ఇలా పెడతాం, అవునా? చేతులు ఇలా పెడితే మంట ఒక దగ్గర ఫైర్ అవుతుంటుంది, మన చేతులు ఇక్కడ ఉన్నప్పుడు ఆ హీట్ అనేది అక్కడ నుంచి మన చేతికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో అక్కడ నుంచి ఇక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే బ్రీజ్ సర్ఫేసెస్ ఉంటాయి. సో బ్రీజ్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు కూడా మనకి ఆ హీట్ సరౌండింగ్స్ని బట్టి మనకు ఆ టెంపరేచర్, ఆ స్నో అనేది ఒక్క దగ్గర ఫామ్ అయిపోయి ఏమవుతుంది, అక్కడ హీట్ డెవలప్ అవుతుంది. లేకపోతే హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ అని చెప్పొచ్చు. ఓకే, అది మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, సేమ్ లేదు, చలికాలంలో మంట పెట్టినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడో దూరంలో ఫైర్ అవుతుంది అనుకోండి, మనకి ఇక్కడ హీట్ అనేది మనకు సర్ఫేస్కి వస్తుంటుంది, మన ఫేస్ చర్మానికి అడ్డప్పుడు అబ్బా మనం హాట్గా ఫీల్ అయిపోతాం. సో దాన్ని ఏమంటామంటే కన్వెక్షన్ అంటాం. అంటే ఇదే ప్రాసెస్ రాస్తాం. అంటే ఏంటి, సింపుల్, ఇక్కడ మీకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఏంటి, ఇలా ఒక స్టిక్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఇలా ఉండి ఇక్కడ మనం ఫైర్ చేస్తున్నాం, అవునా? ఇది ఇలా ఉంది, ఇలా ఫైర్ చేస్తున్నాం. మనం ఇక్కడ హ్యాండ్స్ హోల్డ్ చేస్తాం, అవునా? ఇది ఒక హ్యాండ్ అనుకోండి, ఇక్కడ హోల్డ్ చేస్తాం. తీసుకుపోయి చెయ్యి పొయ్యిలో పెట్టంగా కదా, తీసుకుపోయి చెయ్యి పొయ్యిలో పెడితే ఏమవుతుంది, కాలిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా అవుతుంది, ఇక్కడున్న హీట్ పార్టికల్స్ అనేటివి చూడండి, ఈ ఫ్రీ ఆఫ్ హీట్ పార్టికల్స్ అనేటివి ఈ హ్యాండ్ వరకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు సాలిడ్లో ఏమైపోయింది, ఈడున్న పార్టికల్ ఇక్కడే ఉన్నది, కానీ ఎనర్జీని మాత్రం ఈ పార్టికల్కి ఇచ్చింది. ఎందుకు, ట్రాన్స్ఫర్ అయిపోయింది హీట్. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది, పార్టికల్ యాక్చువల్గా మూవ్ అవుతూ హ్యాండ్ సైడ్ ట్రావెల్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఏమన్నాలంటే కన్వెక్షన్ అంటాం. ఇక్కడ రాసేయండి అది కూడా. The process of heat transfer, పైన ఉన్నట్టే రాస్తున్నాను. The process of heat transfer from one place to another వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్ అన్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది, వితౌట్ కాదు, పార్టికల్ అనేది యాక్చువల్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి విత్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్. With actual movement of the particle. With actual movement of the particle is called convection. Okay, example em rayachu, like so example em rayachu, sea breeze, నెక్స్ట్ ట్రేడ్ విండ్ అని కూడా ఇచ్చు. ట్రేడ్ విండ్ అంటే వడగాలులు అంటాం కదా, హాట్ వాటర్ కన్నా విండ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు ఎండాకాలంలో ఎక్కువ ఫీల్ అవుతాం, ఆ ట్రేడ్ విండ్ బాగా హాట్ అనేది మన ఫేస్ కొడుతుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేట్కి యాక్చువల్గా పార్టికల్ మూవ్ అవుతాయి కాబట్టి అది అవసరం. సో ఇక్కడ మనకి మీడియం అవసరమా అంటే డెఫినెట్గా మీడియం అనేది కావాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీడియం అనేది కావాలి. దేనికి, కన్వెక్షన్కి అండ్ కండక్షన్ కూడా. విత్ రిక్వైరింగ్ ఆఫ్ మీడియం, దీనికి కూడా మీడియం అవసరం, దీనికి కూడా మీడియం అవసరం. పార్టికల్ ఈజ్ కాల్డ్ కన్వెక్షన్ అని చెప్పొచ్చు. లేదా ఇంకా దీనికి ఇంకేం చేయొచ్చు, పార్టికల్ వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ విత్ రిక్వైర్డ్ మీడియం. ఇక్కడ రాసుకోండి, ఇంకా మీకు డెఫినేషన్ నెక్స్ట్ దానికి రాయడానికి పోతే అర్థమవుతుంది. విత్ రిక్వైర్డ్ మీడియం ఈజ్ కాల్డ్ కన్వెక్షన్. కన్వెక్షన్ అని రాసేసుకోండి అక్కడ. నెక్స్ట్ ఏంటి, రేడియేషన్. దీని దగ్గర మనం కొంచెం కన్ఫ్యూజన్ అవుతాం కాబట్టి అక్కడ విత్ మీడియం అని చెప్పాం. సో రేడియేషన్ అంటే ఏంటి, సింపుల్గా ఎవ్రీవేర్ వి నో ద రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ద లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ టు అవర్ ఎర్త్. బికాస్ సన్ నుంచి మనకి ఇక్కడ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. అంటే ఆ సన్ హీట్ అనేది కూడా హాట్ బాడీ కదా, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక హీట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ సన్ నుంచి మన సర్ఫేస్కి రావడానికి ఏమైనా మీడియం అవసరం ఉందా? నో. స్పేస్లో కూడా, శూన్యంలో కూడా లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఆ లైట్ ద్వారా మనకి హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది, మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అది కూడా ఒక ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫరే కాబట్టి దాన్ని ఎలా రాస్తాం చూడండి డెఫినేషన్. ఇది కూడా సేమ్ పైన ఉన్నట్టే రాయాలి. ద ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ one place to another place with medium, without medium is called
రేడియేషన్. నోట్ చేసుకోండి, ఈజ్ కాల్డ్ రేడియేషన్. సింపుల్గా షార్ట్కట్లో మీకు చెప్పేస్తున్నా. ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అంటే ద సన్లైట్ ఈజ్ వన్ ఆఫ్ ది వితౌట్ రిక్వైరింగ్ మీడియం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, దానికి ఇది రేడియేషన్ గురించి. సో 3 ప్రాసెస్లో ఉన్నాయి చూడండి, కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. కండక్షన్ కన్వెక్షన్కి కంపల్సరీ మీడియం కావాలి, విత్ హెల్పింగ్ ఆఫ్ మీడియం, ఎందుకంటే మీడియం లేకుంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. కానీ రేడియేషన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, వితౌట్ మీడియం, వితౌట్ రిక్వైర్డ్ మీడియం. సో వితౌట్ మీడియం రిక్వైర్డ్ మీడియం ఈజ్ కాల్డ్ కండక్షన్, రేడియేషన్ అని చెప్పొచ్చు. మిగతా రెండింటికి మాత్రం మీడియం అనేది అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లోకి వెళ్ళి ఇంకో క్వశ్చన్ ఏమన్నా అడగాలంటే, పెండులం క్లాక్, ఇది ఒకవేళ కాన్సెప్చువల్ క్వశ్చన్, అప్పుడప్పుడు రిపీట్ అయిన క్వశ్చన్. పెండులం క్లాక్ గ్లో, థర్డ్ క్వశ్చన్, పెండులం క్లాక్ గోస్ స్లో ఇన్ వింటర్, సమ్మర్ అండ్ ఫాస్ట్ ఇన్ వింటర్. వై? పెండులం క్లాక్ అనేది, పెండులం క్లాక్ అంటే విన్నారా ఎప్పుడైనా? మనకు పాత ఓల్డ్ డేస్లో ఉంటుండే పెండులం క్లాక్ అంటే ఇలా మొత్తం ఇలా ఉండి ఇలా ఉంటే ఇక్కడ మనకు ఒక స్పూన్ లాగా ఇట్లా ఒక గంట ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది, అవునా? పెండులం క్లాక్ ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే 1 సెకండ్ అంటాం, ఇంకా మళ్ళీ ఒకసారి 2వ సెకండ్ అలా రొటేట్ అవుతూ మనకి ఇక్కడ వాచ్ డిఫైన్ చేస్తుంటుంది. ఆ వాచ్ అనేది మనకి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 ప్రాసెస్లో మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ టైం అనేది చేంజెస్ జరుగుతుంది పెండులం క్లాక్ ఆసిలేట్ అవుతున్నాం. సో దానికి ప్రాసెస్ ఏంటి అంటే, పెండులం క్లాక్ గో స్లో ఇన్ సమ్మర్ అండ్ ఫాస్ట్ ఇన్ వింటర్. దానికి రీజన్ రాయాలంట, ఎందుకు ఫాస్ట్ అవుతుంది, స్లో అవుతుంది అనేది రీజన్. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్, అప్పుడప్పుడు అడుగుతున్న క్వశ్చన్. దీని గురించి చూడండి. సో సింపుల్గా మనకు తెలుసు టైం పీరియడ్ ఫార్ములా అకార్డింగ్ టు సింపుల్ పెండులం 2π × √L/g. ఓకే, 2π × √L/g. సో ఈ 2π × √L/g వాల్యూని బేస్ చేసుకొని మనం ఎలా రాస్తామంటే, 2π అండ్ g అనేది కాన్స్టెంట్ తీసుకొని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √. టైం పీరియడ్ అనేది చెప్తుంది, ఇక్కడ డిసైడ్ చేస్తుంది. సమ్మర్లో మేము స్లోగా ఆసిలేట్ అవుతుంది, వింటర్లో మాత్రం ఫాస్ట్గా అవుతుంది, ఎందుకు అని అడుగుతున్నాడు. అంటే ఇది ఒక్కటే పాయింట్ చెప్పేస్తుంది మనకి. ఇక్కడ థియరీ రాసుకోండి. ద టైమ్ పీరియడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఇన్ సమ్మర్ డేస్ ఇదేంటి, కంప్లీట్ మెటల్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా? ఈ స్పూన్లా ఉన్నదని మెటల్ ఉంటుంది. ఆ మెటల్ కాబట్టి ఏమవుతుంది, సమ్మర్ డేస్లో మెటల్స్ అనేటివి ఏమవుతాయండి, ఎక్స్పాండ్ అవుతాయి. మెటల్స్ ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి, ఎక్స్పాండ్ అవుతే దీని యొక్క లెంత్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే కొంత ఎక్స్పాండ్ లెంత్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో లెంత్ పెరిగింది కాబట్టి టైం పీరియడ్ అనేది టేకింగ్ ఎక్కువ అవుతుంది, స్లోగా ఆసిలేట్ అవుతుంది. ఓకే, సో ఇలా స్లోగా ఆసిలేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, టైం గెయిన్ అవుతామా లాస్ అవుతామా అవి కూడా రాద్దాం. సో ఇన్ సమ్మర్ డేస్ ద మెటల్ విల్ బీ ఎక్స్పాండ్. నేను థియరీ రాయట్లేదు ఇక్కడ, మీరు మీ బుక్లో ఉంటుంది చూడండి, సింపుల్గా చెప్తున్నా. 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, అది చూసుకోండి. ఇన్ సమ్మర్ డేస్ మీకు కావాలంటే పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్ చేస్తాను, లింక్లో చూసుకోండి ఒకసారి డిస్క్రిప్షన్లో. ఇన్ సమ్మర్ డేస్ మెటల్స్ ఆర్ ఎక్స్పాండ్. ఓకే, మెటల్స్ ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి లెంత్ ఏమైందండి, పెరిగింది. లెంత్ పెరిగితే ఏమైతే టైం పీరియడ్ పెరుగుతుంది. సో స్లోగా తిరుగుతుంది, అంటే స్లోగా తిరుగుతుంది కాబట్టి ఏమవుతుంది, టైం అనేది ఏమవుతుంది, టైం లాస్ అవుతాం. అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక రోజుకు 24 అవర్స్, అవునా? ఒక రోజుకు 24 అవర్స్, కానీ స్లోగా తిరిగింది. అది స్లోగా తిరిగితే ఏమైపోయింది, అది 25 అవర్స్ అవుతుంది, అంతే కదా? అదే పర్టికులర్ టైంలో రొటేట్ అయితే మాత్రం 24 అవర్స్ అవుతుంది, కానీ లెంత్ పెరిగి స్లోగా తిరుగుతుందంట. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక 1 అవర్ ఇంక్రీజ్ అయిపోయింది, అంటే 25 అవర్స్ అయింది. అంటే టైం ఏమైంది, మనం టైంని లాస్ అయ్యాం, ఓకేనా? టైం నెక్స్ట్ ఇన్ సమ్మర్ డేస్ ఇలా అవుతుంది, ఎందుకు, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మన షార్ట్గా నేను రఫ్గా రాస్తున్నాను, ఇంక క్వశ్చన్ ఆన్సర్ రాయట్లేదు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నో వరీస్, ఐ విల్ అగైన్ ఎక్స్ప్లెయిన్ విత్ ది డీటెయిల్లీ. నెక్స్ట్ ఇన్ వింటర్ డేస్ ఏమవుతుంది, వింటర్ డేస్ అయితేనే ఏమవుతుంది, మెటల్స్ అనేటివి ఏమైపోతాయి, మెటల్స్ ఆర్ కాంట్రాస్ట్. ఎందుకు కాంట్రాస్ట్ అయితే, టెంపరేచర్ డౌన్ అవుతుంది. టెంపరేచర్ డౌన్ అవుతుంది కాబట్టి యాక్చువల్ లెంత్లో ఉన్న ఈ మెటల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే లెంత్ అనేది తగ్గింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికే తిరుగుతుంది, అంటే తక్కువ టైంలో ఎక్కువ ఆసిలేషన్ చేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, టైం అనేది ఏమవుతుంది, లెంత్ తగ్గింది,
అంటే టైం కూడా ఏమవుతుంది, తగ్గాలి. కాబట్టి టైం విల్ గెయిన్స్ క్లాక్ అనేది ఏమవుతుంది, టైం గెయిన్ చేస్తుంది. ఇక్కడ టైం అనేది ఏమైపోయింది, క్లాక్ టైం లాస్ ద టైం, కానీ ఇక్కడ క్లాక్ టైం అయిపోయింది, టైం గెయిన్స్ అవుతుంది. కాబట్టి ఈ పెండులం క్లాక్ని యూజ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. టైం వేరియేషన్స్ వస్తాయి, సమ్మర్ డేస్లో కానీ వింటర్ డేస్లో కానీ యూజ్ చేసేటప్పుడు టైం వేరియేషన్స్ వస్తాయి. కాబట్టి దాని ఇప్పుడు వాడుకలో లేదు, అక్కడక్కడ ఎగ్జిబిషన్స్లో చూస్తుంటాం, మనం ఎక్కడన్నా మ్యూజియంస్కి వెళ్ళినప్పుడు చూస్తాం. సో దిస్ ఈస్ ద రీజన్ వాట్ వీ హ్యావ్ టు రైట్ ఫర్ ద క్వశ్చన్ దే ఆస్క్డ్ దట్ ఫస్ట్ ఈ రిలేషన్ అనేది కంపల్సరీ రాయాలి. టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్ టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √L అనేది రాయాలి. అంటే లెంత్కు రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్లో ఉంటుంది అనేది రాయాలి. దిస్ ఈజ్ అబౌట్ నెక్స్ట్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. 4th క్వశ్చన్ చూడండి, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు ఈ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ కూడా మనకి చాలా థియరీ ఏం రాయట్లేదు, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీ నోట్ బుక్లో చూసుకోండి. ఫర్ సపోజ్ ఇది ఓ పాయింట్ అనుకుంటే టెంపరేచర్ వర్సెస్ ప్రెషర్ తీసుకుంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఎట్ ఏ వన్ పాయింట్ ద టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఎట్ వన్ పాయింట్ ఈజ్ కోయిన్సైడ్, దట్ పాయింట్ వీ కెన్ కాల్ దిస్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. ఇలా తీసుకుంటే ఈ పాయింట్నే మనం ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. ఇలా తీసుకుందాం. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ వాటర్ and this is ice, water and vapor. టెంపరేచర్ వర్సెస్ టైం గ్రాఫ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే గీదాన్ని ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. ఓకే, ఈ పాయింట్ని అంటే ఏ పర్టికులర్ అంటే ఈ ప్రెషర్ ఎంత ఉండాలి అంటే ఈ టెంపరేచర్ మాత్రం 273.16 కెల్విన్స్ ఉండాలి. అండ్ ప్రెషర్ ఎంత ఉండాలి, ఈ ప్రెషర్ ఎంత ఉండాలంటే 4.58 mm ఆఫ్ Hg ఉండాలి. mm ఆఫ్ మెర్క్యూరీ Hg. ఓకేనా, దిస్ ఈజ్ ద ప్రెషర్ వాల్యూ P. నెక్స్ట్ టెంపరేచర్ వాల్యూ T. ఈ వాల్యూ ఉన్నప్పుడు ఈ రెండు పాయింట్స్ ఒక దగ్గర కోయిన్సైడ్ అయితే ఆ పాయింట్ని ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. సో వాటి గురించి డిస్కస్ చేసే కంటే ఇక్కడ మనకు 3 పొజిషన్స్లో మనకి ఉంటాయి. వాటర్ అనేది హీట్ చేయడం వల్ల వేపర్ అవుతుంది, కూల్ చేయడం వల్ల ఐస్ అవుతుంది, ఇది మనకు తెలుసు. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ వస్తాయి, వీటికి ఒక బాండ్స్ వచ్చాయి, లేయర్స్ వచ్చాయి, ఆ లేయర్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, సో ఐస్ నుంచి వాటర్లోకి వెళ్తే ఏమవుతాం, దీన్ని ఈ బాండ్ని లేకపోతే ఈ లైన్ని ఏమంటామంటే ఐస్ లైన్ అంటాం. సో దీన్ని ఇక్కడ నోట్ చేసుకోండి, ఇది ఐస్ లైన్. ఓకేనా, ఇలా రాయాలి, ఇట్లా బుక్లో ఇలా ఉంటుంది ఐస్ లైన్. నెక్స్ట్ వాటర్ నుంచి వేపర్ అయితే ఏమవుతుంది, దీన్ని వేపరైజేషన్ లైన్ అంటాం. వేపరైజేషన్ లైన్. ఓకే, నెక్స్ట్ వేపర్ నుంచి ఐస్ అవుతుందా, అది కూడా అవుతుంది, దాన్ని ఏమంటామంటే సబ్లిమేషన్ లైన్ అంటాం. సబ్లిమేషన్ లైన్. సో ఈ 3 బాండ్స్కి, ఈ 3 లైన్స్కి మనకు రూల్స్ అనేటివి రాయాలి. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ దీని డెఫినేషన్ ద టెంపరేచర్ అండ్ ప్రెషర్ coincide at one point, coincide at one particular point is called triple point of water. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ని సింపుల్గా ఎలా డినోట్ చేయొచ్చు అంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 273 డిగ్రీ కెల్విన్స్ 273.16 రాసిన నో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రెషర్ ఎంత ఉండాలంట, 4.58 mm ఆఫ్ Hg ఉండాలంట మెర్క్యూరీ. ఇలా ఉంటే దానికి ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు బాండ్స్ రాయాలి, ఇక్కడ ఏమేమి పాయింట్స్ రాయాలి, ఫస్ట్ ఐస్ లైన్ రాద్దాం, ఐస్ లైన్, ఆ తర్వాత మిగతా అన్నీ రాద్దాం. ఇది ఓ అనుకుంటే ఇది ఏ, బి, ఇది పి పాయింట్ కాబట్టి ఇది సి. ఓకే, ఇప్పుడు ఏపీ లైన్ ఏమంటాం, ఏపీ లైన్ ఐస్ లైన్ అంటాం. ఐస్ లైన్ అంటే ఏంటి, ఇక్కడ ఏపీ. ఓకేనా, ఈ ఏపీ లైన్ మనకి ఏం చెప్తుంది, హియర్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్
లేకపోతే ద ప్రాసెస్ చేంజెస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఐస్ నుంచి వాటర్లోకి అవుతుందంట. కొంచెం 0 డిగ్రీ సెల్సియస్ తర్వాత ఏమైపోతుంది, వాటర్ మెల్ట్ అయిపోతుంది. సో ఏమవుతుంది, చేంజెస్ ఫ్రమ్ ఐస్ టు వాటర్. సో దిస్ బాండ్ we can call అంత థియరీ, అది లేట్ అవుతుంది అందుకని we can call ఐస్ లైన్. సో మిగతాయి కూడా అలాగే నోట్ చేసుకోండి, మీకు కావాలంటే నోట్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటి, మీకు పాయింట్స్ అనేది అర్థం కావాలి. నెక్స్ట్ ఏంటి, థర్డ్ వెపరైజేషన్ లైన్. ఏం చెప్తుంది వెపరైజేషన్ లైన్, బీపీ అంట. అంటే బీపీ లైన్ అనేది వెపరైజేషన్ లైన్. ఇది ఎలా ఉంటుంది, వాటర్ని ఇంకా హీట్ చేస్తే ఏమవుతుంది, ఆఫ్టర్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర వేపర్లో కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే వెపరైజేషన్ లైన్ అంటాం. అంటే అక్కడ ఏమవుతుంది, స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుంది చూడండి, వాటర్ నుంచి వేపర్లోకి మారుతుంది. వాటర్ నుంచి వేపర్ అంటే స్టీమ్, వేపర్లోకి మారుతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్ వన్ ఏంటి, సబ్లిమేషన్ లైన్. ఈ సబ్లిమేషన్ లైన్ చాలా రేర్ సిచ్యువేషన్లో చూస్తుంటాం మనం. సబ్లిమేషన్ లైన్, ఈ సబ్లిమేషన్ లైన్ అంటే ఏంటి, సిపి. ఓకేనా, ఈ సిపి వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది, వేపర్ నుంచి ఐస్ అవుతుందంట. అంటే వేపర్ టు ఐస్. ఇది చాలా పర్టికులర్ కండిషన్లోనే అవుతుంది ఐస్ కూడా, ఎందుకంటే చాలా తక్కువ ప్రెషర్ ఉండాలి, తక్కువ టెంపరేచర్ ఉండాలి. ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ సబ్లిమేషన్ లైన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ మొత్తం టాపిక్ అనేది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి టోటల్గా 12 మార్క్స్ వచ్చే వెయిటేజ్, హైలీ వెయిటేజ్ ఉన్న లెసన్ ఏదంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. వన్ మోర్ పాయింట్ ఐఎమ్ టెలింగ్ యూ, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఈ ఇయర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. డోంట్ ఫోకస్ ఆన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఎందుకు అంటే ఇప్పుడు కమింగ్ 2021 బ్యాచ్ వాళ్ళకి ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్స్లో 2 మార్క్స్ వెయిటేజ్ అనేది ఆ లెసన్లో తీసేశారు. కాబట్టి జస్ట్ మనకి ఓన్లీ ఇందులో 4 మార్క్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ థర్మోడైనమిక్స్లో 4 మార్క్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, ఏదైనా కమెంట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.